పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా. మరి తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. మగువా మగువా నీ ఇంటల్లకు తెలువదు నీ ఇలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంత. ఇది మన కవితకు సూపర్ సరిపోతుంది కదా పాట, మస్తు ఉన్నది అది లెక్క. అగో కవితక్క అనుకుంటా ఏవో పాటలు అందుకున్నాడేందో మా తాత. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, ఎత్తర జెండా కవితక్క జెండా, ఎత్తర జెండా కవితక్క అండగా ఉండా, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, అది లెక్క. ఓ తాత ఏందే నువ్వు పడుతున్న కథలు? ఇంతకీ కవితక్కకు చెయ్యండి, టిఆర్ఎస్ పార్టీకి చెయ్యండి. అగ్గో ఇలా నువ్వు వచ్చినవేందే మీనాక్షికి, అసలుకే నువ్వు నాలుకే మందం దానివే, నీకేడా పదాలు వాళ్ళకత్తది. సరే సరే వచ్చి కానీ ఆ వార్తలు అయితే మంచిగా చదివి నా పరువు కాపాడు, లేకుంటే జనాలలో నా ఇజ్జత్ అంతా పోతుంది. అరే మరి కొత్తగా వచ్చిందిరా పొల్లా. అది నాకు తెలుసు గాని ఇంతకు నీ ఈ రంగం ఏందో చెప్పు ముసలోడా. మా కేసీఆర్ సార్ బిడ్డ కవితక్క కొత్త పార్టీ పెట్టబోతాంది తల్లి, ఆ పార్టీలో మేము అందరం చేరబోతాను. జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, అది లెక్క. అగో టిఆర్ఎస్ పార్టీ అనేది ఇది వరకు కేసీఆర్ సార్ పెట్టిన పార్టీ గాదే, గదే పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీగా మారింది. మళ్ళా నువ్వు టిఆర్ఎస్ కు జై అంటున్నావేంది? అరే ఓ పిచ్చిదానా, మా కేసీఆర్ సార్ ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటాను ఆయనే. అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ అని పెట్టి దానికి మళ్ళీ బిఆర్ఎస్ అనే పార్టీ పేరు ఎందుకు పెట్టిండో ఎరికేనా? బిఆర్ఎస్ అనే పార్టీ కొడుకుకు, టిఆర్ఎస్ అనే పార్టీ బిడ్డకు, అట్లా అక్కడికత్తదని అట్లా పేర్లు మార్చిండు ఎరికేనా? అందుకే టిఆర్ఎస్ పార్టీ మా కవితక్కది, మేము చేరబోతాను. జై టిఆర్ఎస్, అరే పేర్లు రెండైనా పార్టీ ఒకటే గాదే. నువ్వు అన్ని వచ్చాడు ముచ్చట చెప్పి నన్ను పరిశాన్ చేయక, నీ భాషలు నువ్వు చదువుకో, నీ వాళ్ళు తక్కువ. అరే టిఆర్ఎస్ అనేది అప్పటి ముచ్చట, బిఆర్ఎస్ అనేది ఇప్పటి ముచ్చట. అందుకే అప్పటి ముచ్చటను ఇప్పుడు బిడ్డ ముంగట వేసుకొని అప్పటి జోసుని ఇప్పుడు తీసుకొద్దామని చూస్తుంది. తప్పే ఉన్నది కారా లేకపోతే. ఈ ముసలోడు ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థమే అయితలేదన్నా. ఆయన ఇప్పుడు కవితక్క పార్టీ పెడుతున్నా అని ప్రకటించనే లేదు గాదే. నువ్వెందుకు ఇంతగానం చెంగలిస్తున్నావు చెప్పు? అరే నాయన, ఈ బిల్లు బిత్తిరు దాన్ని వార్తలు ఎందుకు చదవబెట్టిరో నాకు అసలుకే అర్థం అవుతలేదు. అరే మొన్నటికి మొన్న మా అయ్యొక్కడు మంచోడే కానీ ఆయన చుట్టూరుగా అన్ని దయాలే ఉన్నాయని మైకుల ముంగట మాట్లాడింది అలేదా మా కవితక్క? దాన్ని బట్టి నీకు అర్థమైతలేదా? నాకేం అర్థమైంది అనేది తర్వాత గాని ఇంతకీ నీకు అర్థమైన ముచ్చటేందో చెప్పు. ఎప్పుడే ఉన్నదే దుజ్జ చెవులదానా, మా కవితక్క అయ్యబెట్టిన పాచోళ్ళ మీద అంతగానో ఇరుసుకపడుతుందంటే అర్థం అవుతలేదా? వెనుకకు తగ్గేదే లేదు అన్నట్టు. కొత్త పార్టీ పెట్టుడో లేకుంటే పెట్టిన పార్టీలో చొచ్చుడో ఏదో ఒకటి అవుతుంది. అందుకే మేము ఏళ్ళపోతుగల పోయి ఆ పార్టీలో కలిసి ఎర్రదో కర్రదో శాలువా కప్పించుకున్నాం అనుకో, పార్టీ పెట్టే నాటికి మనం ఏదో ఒక పదవిని మళ్ళీ దొబ్బుకొని రావచ్చు. అందుకైతే బయలుదేరినాం అందరం. మాకు అబ్బా నువ్వు ఎప్పుడు పుట్టినవో గాని ఇప్పుడు పుట్టేదుంటే రాజకీయాలని భ్రష్టు పట్టిదు కావచ్చు ముసలోడా. అయ్యో ఇక ఇప్పుడున్న రాజకీయాలన్నీ బగ్గ సుఖంగా ఉన్నాయి కావచ్చు. ఎవరి సార్థం కోసానికి వాళ్ళు కొత్త పార్టీలు పెడితే తప్పు లేదు కానీ దాంట్లో పోయి సొర్రంగానే భ్రష్టు పట్టించినట్ట నేను. ఇక ఈ వచ్చి మనకు నీతులు చెప్తాను రా లచ్చులు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ముచ్చట కవితక్కకు కూడా వర్తిస్తుంది కాదే? వర్తిస్తుంది, తప్పే ఉన్నది. ఉన్నది ఉన్నట్టు అంటే ఉలికి ఎక్కువ అన్నట్టు. మా కవితక్కన అంటే నువ్వెందుకు ఉలికి పడతానవే వాళ్ళకి తక్కువదానా? అదే ఏమన్నా ఉన్నట్లే ఉంటే అయ్య వాళ్ళ ఆస్తులు కొడుకులు బిజ్జలు వంచుకున్నట్టు అయ్య పెట్టిన పార్టీని అటు అన్నున్ను ఇటు చెల్లి ఇద్దరు రకం కూర్చొని మాట్లాడుకొని ముచ్చట మాట్లాడుకోవచ్చు కదరా. కానీ గిట్ల బయటకు వచ్చి ఇంటి మీద ఊంచుకుంటే ఏమవుతుంది చెప్పు? వెనకట్టుకోగా ఆమె గట్లనే ఆంధ్రాల అన్న మీద అలిగి వచ్చిరాని మాటలు మాట్లాడి కొత్త పార్టీ పెట్టి జనాలకి వచ్చి కొట్లాడితే అటు అన్నకు కాకుంటాయి ఇటు చెల్లెకు కాకుంటా అయిపోయా. మూడో గనికి సందే. అటు అన్న అక్కర రాకుంటే ఇటు చెల్లె ఎటు కాకుంటా అయిపోయా. అబ్బా నువ్వు తెలుసు అంటున్నావో తెలియకంటున్నావో గాని నువ్వు చెప్పింది మాత్రం 100కి 100% కరెక్టేనే. అరే కాదా పిల్ల, అటు కేసీఆర్ సార్ అయినా ఇటు కేటీఆర్ సార్ అయినా ఇటు కవితక్క అయినా అందరూ మా గులాబీ పార్టీ బిజ్జలే. అందరం మంచిగా కూడుండాలని అనుకుంటాం కానీ ఇట్లా ఈడిపోయి కొట్లాడుకోవాలని కోరుకుంటావా చెప్పు? అంతగానం తనలాడేటోనివి మరి కవితక్క కొత్త పార్టీ పెట్టాలి, దాంట్లో నేను లీడర్ కావాలి అని ఎందుకు అనుకుంటున్నావు ముసలోడా? అరే సార్థం వాళ్ళకే ఉంటుందా? బుడ్డ లీడర్ అయినా మాకు ఉండదా? అరే కొత్తగా పెట్టే పార్టీ కాబట్టి ముందుగానే పోయి గుడ్డ వారేసుకున్నాం అనుకో,
ఎలక్షన్ల వరకు మనకి ఏమైనా ఫాయిదా ఉంటుందని ఇట్లా పోతాను. తప్పే ఉన్నది చెప్పు. సరే సరేగా నీకు ఈ పెద్ద పెద్ద ముచ్చట్లు అర్థం కావు కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. అక్క ఇయ్యాల వచ్చింది నన్ను ఇత్తులు కచ్చకాయలు గింతగానం అడుగుతాను రమేష్. ఆ తాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్క పార్టీ పెట్టిపోతే మనకైనా ఇజ్జత్ ఉంటుందానే? అది ఇప్పుడు ఉన్న పార్టీలో ఎవరు దేక్తలేరు అనే కాదురా, మన కవితక్క కొత్త కుప్పటి పెట్టాలని చూస్తుంది. ఇక ఈక తెలియదు తోక తెలియదు కానీ రారా రమేష్గా. మీరు నాతో రాదురా వచ్చేసరి ఇకేందుకు మీకేమైతుందిరా? చూసిన రానోళ్ళ మా ముసలోని కథ. కవితక్క ఈ నడుమ పార్టీ మీద జర్ర కోపంతో ఉందన్న ముచ్చట తెలిసి ఏకంగా కొత్త పార్టీ పెడుతుందని డిసైడ్ అయి పార్టీలోనే చేరదామని చూస్తున్నాడు. మా ముసలోని లెక్కనే ఇప్పుడు చాలా మంది కవితక్క పార్టీ పెడితే చేరదామని చూస్తున్నారట. కాకుంటే కవితక్క మాత్రం పార్టీ ఉండంగా ఇంకో కొత్త పార్టీ ఎందుకని అంటున్నది. చూడాలే మరి ఏం జరుగుతుందో.